నాన్నకి ఈ టైంలో నా అవసరం చాలా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే టాబ్లెట్లు మందులు ఇవ్వాలి కదా. మందు చూడండి. లేడీస్ బెస్ట్, జెంట్స్ బెస్ట్. అత్తయ్య ఆమ్లెట్. పెద్దడా త్వరగా రారా. వినాయక, ప్రపంచంలో నీకు తెలియని విషయాలు లేవు, నీకు తెలియని విద్యలు లేవు. నా జీవితంలో కూడా కొత్త కొత్త విషయాలు విద్యలు నేర్చుకుని నీ పేరంత ఫేమస్ కాకపోయినా, నీ అంత ఖ్యాతి కాకపోయినా నా పేరు ప్రఖ్యాతలు కూడా ప్రపంచమంతా వ్యాపించేలాగా చేయి స్వామి. అప్పుడు నేను బ్రతికినంత కాలం రోజు నీకు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి గిన్నీస్ బుక్ లోకి ఎక్కి చచ్చిపోతాను స్వామి. మంగళం 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 జై మంగళం శుభమంగళం శుభమంగళం అంతా శుభమంగళం. గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి మంగళం ఎక్కాలి మంగళం 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 మంగళం. తెల్లారింది లేవండోయ్ అమ్మదిని అమ్మ. కుర్రాళ్ళిక దిగండోయ్ కొక్కరొక్కో. అప్పుడు తెల్లారిందా? అప్పుడే ఆదివారం వచ్చేసిందా? తెల్లారింది లేవండోయ్ కొక్కరొక్కో. మంచాలిక దిగండోయ్ కొక్కరొక్కో. తెల్లారింది లేవండోయ్ కొక్కరొక్కో. మంచాలిక దిగండోయ్ కొక్కరొక్కో. ఇంత కర్ణ కఠోర బీభత్స భయంకరంగా పాడుతుంటే మంచాల మీద మనుషులేంటి, పాడ మీద శవాలు కూడా లేచి పరిగెడతాయి. ఆదివారం వచ్చిందంటే ఎవడైనా బిర్రు తాగి బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తాడు. ఈ కొంపలో మాత్రం ఆదివారం వచ్చిందంటే విజయవాడ నడు రోడ్ల మీద ఎండాకాలం బట్టలిప్పుకొని దొర్లుతున్నట్టుంటది. అయ్యా అయ్యా అని చల్లగా పిలిస్తే డైనోసార్ చూసినట్టు అలా భయపడతారేంటండి అయ్యా? నువ్వు చల్లగా పిలిచినా చక్కగా పిలిచినా నా చావు కోసం పిలిచినట్టుందరా. ఉంటే ఉండిందిలే గాని ముందు తాగండి అయ్యా. ఏంట్రా ఇది, బెడ్ కాఫీయా? కాదండి, కాకరకాయ వెల్లుల్లి రసమండి అయ్యా. ఎరా రెండిటికి ఏమన్నా పోలిక పొంతనా ఉందరా? పెద్దమ్మ రీసెర్చ్ చేసి తయారు చేసిన దివ్య ఔషధం, సండే స్పెషల్. ఇది నాకే ఎందుకు ఇమ్మందిరా? ఏదైనా ఒకటి కనిపెడితే కోతుల మీద ఎలుక మీద ప్రయోగం చేస్తారు కదండి. పాపం అమ్మగారికి అవి దొరకలేదటండి, అందుకే మీకేమన్నారు. ఎరా ఇది తాగితే నేను బతికి బట్ట కడతాడా? తాగితే బ్రతికే ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ తాగకపోతే మాత్రం గ్యారంటీగా బ్రతకరండి. ఆయన ఈ రసాలు విషయాలు తాగడం ఎందుకురా? ఇది తాగితే కడుపు క్లీన్ అవుద్దట, అప్పుడు అమ్మగారు కచేరీ మొదలెట్టారట. దాని పిచ్చి గాని కడుపు క్లీన్ అవడానికి రసాలు ఎందుకురా? దాని ఒక్క రాగు విట్టే చాలు మొత్తం క్లీన్ అయిపోద్ది. సరేలేండి, తాగి త్వరగా గ్లాస్ ఇవ్వండి. ఇప్పుడు తాగండి. ఏంట్రా యూట్యూబ్ లో పెడతావా? కాదండి, మీరు తాగారని అమ్మగారికి చూపెడతా. అది చూసి ఏం చేస్తుందట? సక్సెస్ అయితే ఈ ఫార్ములాని ఇస్రో వాళ్ళకి పంపిస్తారట. ఇస్రో వాళ్ళంటే ఇలా రసాయనాలు కషాయాలు తయారు చేయరా, రాకెట్లు తయారు చేస్తారు. రాకెట్లు తయారు చేస్తారో జాకెట్లు తయారు చేస్తారో నాకెందుకండి. అమ్మగారు మీకేమన్నారు ఇచ్చాను, తాగండి.
పాంచాలిక దిగండోయ్ కొక్కరోకో. ఏమది అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమది మీ ఇంట్లోంచి కమ్మగా పాటలు వినిపిస్తా ఉన్నాయా? ముందు ఇంట్లోంచి పాటలు వస్తాయి, తర్వాత ఒంట్లోంచి పొగలు వస్తాయి. ఆదివారం కదా మావయ్య, ఈ రోజు మా అమ్మ తనకొచ్చిన సకల విద్యలు మా ముందు ప్రదర్శిస్తుంది. ఇన్నాళ్ళు వినడమే గానే ఎప్పుడు నా చూడలేదా? అందుకేదా చెన్నై నుండి వచ్చినది. ఆమా చచ్చింది గొర్రె. తొందరగా పోదాం పదా, బిగినింగ్ దా మిస్ అవుతామా? ఆమా మీ మావేదా బిగినింగ్ దా అస్సలు మిస్ అవరు. సినిమాకి వెళ్ళిన న్యూస్ రీల్ నుండిదా చూసేదరు. న్యూస్ రీల్ చూస్తాడు, న్యూస్ అని చేస్తాడు. అన్ని తెలుసు కూడా వాళ్ళని అలా ఇలా పంపిస్తావు. వాళ్ళు వారం రోజుల నుంచి ఇక్కడే తెచ్చేస్తారు కదా, వాళ్ళని ఇంట్లో నుంచి పంపించాలంటే వాళ్ళని అక్కడికే పంపించాలి. వినాయక విజ్ఞాన శేఖ అనాదర గరే గజబిజి అనాదరక్షక ఆనందదాయక ఉమా మహేశ్వర హే శివ శంకర వినాయక విజ్ఞాన శేఖ. ఇదేమి మనం చేసిన పాపాలకి యమలోకంలో యమలోలు వాయిదాల పద్ధతిని ఒక శిక్ష తర్వాత ఒక శిక్ష ఎలా వేస్తారో, అది ఈ రోజు మనకి పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వేయబోయే శిక్షల లిస్టు. ఉదయం 8 నుండి 9 వరకు యోగా, 9 నుండి 10 వరకు కరాటే, 10 నుండి 11 వరకు సంగీత కచేరీ, 11 నుంచి 12 వరకు సాహిత్యం. ఆహా, చదువుకునే రోజులో పాఠాలు కూడా ఇంత శ్రద్ధగా చదివి ఉండరండి. శ్రద్ధ నా శారదమా, ఎవరన్నా ఈ గంట గడిస్తే చాలు అనుకుంటారు. మనకు ఆదివారం వస్తే ప్రతి గంట గండమే. అవునండి, పెద్దం గారి కాలికి గండ పిండాలు తొడిగేదాకా మనకి ఈ గండాలు తప్పువండి. అది చూడండి. ఐటమ్ నెంబర్ 1 యోగా. మన ఒంట్లో రోగాలన్నీ పోవాలంటే బెస్ట్ మార్గం యోగా. ఇంట్లోకి కొత్త రోగం రావాలంటే ఒక ఆదివారం ఇంట్లోకి ఎవరన్నా రావాల్సిందే. ఆహా, మీరందరూ నేను చెప్పినట్టు చేయండి. చేతుల్ని ముందుకి ఇలా చాచండి, దాని తర్వాత మెల్లగా ఇలా తిప్పండి. మీ చేతులు 2 భుజాల దగ్గరికి తీసుకురండి. షోల్డర్ ఇలా పట్టుకొని ముందుకి 4 సార్లు, వెనక్కి 4 సార్లు తిప్పండి. అలాగా దాని తర్వాత మళ్ళీ చేతులు యథాస్థానానికి తీసుకొచ్చి ఊపిరి బాగా పీల్చుకొని వదలండి. ఇన్ని అవస్థలు పడుతూ ఆసనాలు అయితే అవసరం ఉంటావా? ఆసనాలు కాదండి, మీ కాల్ని మెడ చుట్టూ వేయాలి, అంటే ఇలాగా. అంత మాదిరి వేసిన రోగములు పోవటం కాదు, మనమే పోవుతాము. అల్లుడు గారు, మేము పోవుదామా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? రాము సచ్చిన రాము, వచ్చిన ఆదివారం అస్సలే రాము. అమ్మా ఏయ్! ఆసనాలు వేసేటప్పుడు మధ్యలో ఆకలి అమ్మ అని మాటలు మాట్లాడకూడదు. అన్నయ్య గారు మధ్యలో నుంచి కూడా వెళ్ళకూడదు. చెల్లెమ్మా, నీకు దా చెప్పడం మరిచామా? మాకు దా చెన్నై అర్జెంట్ పనిదా ఉన్నది, మేము పోవుదామా? అదేమిటన్నయ్య, ఇవన్నీ చూసుకొని హాయిగా సాయంత్రం వెళ్ళొచ్చు కదా. ఇవన్నీ చూసినా మేము దా ఉండమా, పైకి దా పోతామా? ఏంటి ఇవన్నీ దా చూడవలనని మాకు దా కోరిక ఉన్నది, కానీ టైం దా లేదు. అందుకే ఫ్లైట్ దా ఎక్కే పైనండి పోయి పూడుస్తాము. వలినాయిగా వాయినానికి వచ్చిన మొత్తం ఇదిలా నిలబడి చూస్తావేమే, బయలుదేరా. సరే సరే మావయ్య ఉండండి మావయ్య, మేము వస్తాం. రేయ్, ఎక్కడికి రా? చెన్నైకా? కాదమ్మా, అత్తయ్యని మావయ్యని డ్రాప్ చేసి వద్దామని. ఏం అక్కర్లేదు, వాళ్ళు వెళ్తారు, మీరు ఉండండి. ఆ ఇల్లే లగేజ్ జాస్తిగా ఉండదు, వాళ్ళు వచ్చిన మాకు హెల్ప్ గా ఉండదు కదా. అవును ప్రియా, డ్రాప్ చేసి వెంటనే వచ్చేస్తాం. సరే సరే, వెంటనే వచ్చేయండి. చాలా తెలివిగా తప్పించుకున్నారు.
హలో ఏంట్రా ఏంటి యాక్సిడెంటా ఏంటి ప్రాణానికి నష్టం లేదు కదా ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అలాగా ఇప్పుడే వస్తున్నాను ఏమైందండి? మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందంటే చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు అలాగా? అయ్యో, తొందరగా వెళ్ళండి. అదే హలో, గుడ్ మార్నింగ్ బాస్. చెప్పండి బాస్. ఆఫీస్ కా? సారీ బాస్, ఇవాళ మా అమ్మ పర్ఫార్మెన్స్ ఉంది. ఇవాళ ఆఫీస్కి రావటం అస్సలు కుదరదు. నో బాస్, వచ్చేస్తున్నా. నీకేమైందిరా? మా బాస్ ఆఫీస్కి రమ్మంటున్నాడు. ఆదివారం ఆఫీస్ ఏంట్రా? అది ఏదో అర్జెంట్ పని ఉందంట. ఆఫీస్కి రాకపోతే ఉద్యోగం పీకేస్తానంటున్నాడు. అమ్మో. పోతే పని ఏదో ఉద్యోగం. అమ్మగారు 64 కళ్ళ కంటే గొప్పదా? నువ్వు నోర్మి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే. సరే, చేసేదేముంది, వెళ్ళు. అమ్మయ్య. పనివాణ్ణి పశువాణ్ణి అది జాలి కూడా లేకుండా నన్ను బలి పశువుని చేసి చల్లగా జారుకుంటారా? పైన దేవుడు ఉన్నాడండి, మిమ్మల్ని గ్యారెంటీగా శపిస్తాడు. వెళ్ళొస్తానే. అమ్మాయ, కొత్తగూడెం కోల్ మైన్స్ నుండి కొడైకెనాల్ దా వచ్చినట్టుంది. ఆమా, లోపల దా కూర్చుంటే నరక నడిబొడ్డులో కూర్చున్న మాదిరి ఉంది. సమయానికి మీరున్నారు కాబట్టి మీ వంకతో మేం కూడా తప్పించుకున్నాం. లేకపోతే ఈ ఆదివారం కూడా అడ్డంగా బుక్ అయ్యేవాళ్ళం. బుక్ అంటే గుర్తొచ్చింది. టికెట్స్ బుక్ చేయకుండా చెన్నై ఎలా వెళ్తారు? జనరల్ కంపార్ట్మెంట్ లో పోదు. ఆమా, మీరు జనరల్ కంపార్ట్మెంట్ దా పోయినా, జనతా కంపార్ట్మెంట్ దా పోయినా, ఇప్పుడుదా చెన్నైకి ట్రైన్ లేదు కదా. బస్సులోనైనా పోదుము. ఆమా, రాత్రి వరకు ట్రైన్ గానీ బస్ గానీ, ఆఖరికి ఫ్లైట్ కూడా లేదు. అప్పుడు షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా మార్నింగ్ షో, మ్యాట్నే, ఫస్ట్ షో వరుసగా అన్ని షోలు చూసి అప్పుడు దా పోతామా. జాగ్రత్త రంగునాయకి, కాసేపుదా మాకుదా కపాలము పగిలిపోయిన మారి అయినది. దినమంతా ఈ టార్చర్ ఎలా భరిస్తువో ఏమో. అబ్బా, మీరనుకున్నట్టు ఇక్కడేం లేదమ్మా. మీకంటే ఇవన్నీ కొత్తగాని మాకివన్నీ మామూలు. ఇదా విషయమా? ఇది మామూలు విషయమా ఏమే? అబ్బా, మా అత్తగారి టార్చర్ నుంచి మేము ఎలాగోలా ప్లాన్ చేసి తప్పించుకుంటాం. మీరేం వర్రీ కాకండి, బయలుదేరండి. అవునవును, మీరు తొందరగా బయలుదేరకపోతే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా థియేటర్ లోనే స్టార్ట్ అయిపోద్ది. ఆమా, నాకు దా న్యూస్ నుండి సినిమా చూడకపోయినా, ఉదయం దా పేపర్ చదవకపోయినా నాకు దా అన్ని సాటిస్ఫాక్షన్ గా ఉండదా. ఒరే నాయక, పోదాం పదా. వెళ్ళి వస్తా రంగనాయకి. అక్కడికి పోయిదా నీకు ఫోన్ దా చేస్తున్నా, సరేనా? బాయ్ కన్నా. బాయ్. రోజు రాత్రుళ్ళు 2 గంటలు 3 గంటలు వస్తావు. సండే మాత్రం ఫుల్ డే ఉంటావు. ఆటలో ఓడిపోయి వారం రోజుల్లో సంపాదించుకున్నదంతా మాకు సమర్పించుకుంటావు. మళ్ళీ మా దగ్గర డబ్బులు లేవంటే అప్పులు ఇస్తావు. మధ్యలో వెళ్ళిపోతావంటే ఇదిగో మందు ఏర్పాటు చేస్తావు. మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేస్తావు. రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుందిరా. మీకు అలాగే ఉంటది. నేను మాత్రం అమ్మా బాబు అని అడుక్కు తినాలి. మాట లేపు ముక్కేపోయి ముక్కందాం. వారంలో జాబ్స్ తో నేను నా లవర్ బిజీగా ఉంటాం. 6 రోజులు ఆదివారం ఎప్పుడొస్తుందా, ఎప్పుడు కలుద్దామని ఆతృతగా ఎదురు చూస్తూ మా రూమ్ లో ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటే నువ్వు వచ్చేస్తావు. ఎన్నో ఆశలు పెట్టుకుని నా రూమ్ కొచ్చిన లవర్ని నేను పంపించేయడం, రోజంతా మనం రూమ్ లో ఉండటం నా లవరు నన్ను తేడాగాడు అనుకుంటుందిరా. నీకు లవర్ లేదు, పెళ్ళాం.
మీ అమ్మ నిన్ను చంపుకు తింటుందని నన్ను చంపుకు తింటూ ఏం బాగాలేదురా. అలా అంటావేంటి బావా? కష్టంలో ఉన్నప్పుడే కదా ఫ్రెండ్స్ హెల్ప్ అవ్వాలి. అలాగని ఫ్రెండ్స్ ని కష్టపెట్టడం కరెక్ట్ కాదు కదరా. ఏంటి బావగారు, ఆదివారం వస్తే చాలు ఫ్యామిలీ మొత్తం పార్కుకొకరు, క్లబ్కొకరు, ఫ్రెండ్ రూమ్కొకరు. మొన్నేదో మీ పెద్దాడికి సంబంధం క్యాన్సిల్ అయిందని విన్నాను. నా చెల్లెలికి గిన్నీస్ బుక్ ఎక్కుతుందో లేదో గాని నీ పెద్ద కొడుకు మాత్రం ఎక్కుతాడు. ఆ సర్లే బావా, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అవుద్ది. ఏంటి అయ్యేది? నీ వాడికి పెళ్లి చేయడం అంటే నీళ్లు లేని స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్పడం, కళ్ళు లేని వాడికి తాజ్ మహల్ చూపించడం లాంటిది. నీ కొడుకు 20 ఏళ్ళకే పెళ్లి చేశావు, ఏమైంది? విషయం లేదనే కోడలు వాచ్యమంతా లేచి వెళ్ళిపోయింది. తీగలేని గిటార్నే ఎంత పెద్ద సంగీత విద్వాంసుడైనా ఏం వాయించగలడు? తప్పగా నన్ను నా కొడుకుని అవమానిస్తాడా? వీడి మీద ఎలా అయినా సరే రివెంజ్ తీర్చుకోవాలి. ఎలా ఎలా ఎలా? ఎంత చెప్పినా మానదు, తప్పదు. చెల్లెమ్మా, ఏం చేస్తున్నారు? నవలు రాస్తున్నా అన్నయ్య. ఆహాహా, నీకు తెలియని విద్యే లేదు. నా భార్య ఉంది, ఎందుకు పెరుగు తోడేయాలంటే యూట్యూబ్ చూస్తుంది. అన్ని అందరికీ అబ్బావులే అన్నయ్య, జన్మతహా రావాలి. కర్మ. ఎప్పటికైనా గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలన్నదే నా అంబిషన్. గిన్నీస్ బుక్ లో తర్వాత ఎక్కొచ్చు, ముందు మన అపార్ట్మెంట్ లో స్టేజ్ ఎక్కమ్మా. అర్థం కాలేదన్నయ్యా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదమ్మా. నీకొచ్చిన 64 కళల్ని వచ్చే ఆదివారం మన అపార్ట్మెంట్ వాళ్ళ ముందు ప్రదర్శించు. స్టాలిన్ సినిమాలో లాగా వాళ్ళు ముగ్గురికి చెప్తారు, ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెప్తారు. అలా నీ పేరు హైదరాబాద్ నుండి దేశమంతా వ్యాపిస్తుంది, ఆ తర్వాత విదేశాలకు వ్యాపిస్తుంది. అప్పుడు గిన్నీస్ బుక్ వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను చూసి నవ్వినోళ్ళందరికీ పెట్టు చెక్కు, ఆ తర్వాత గిన్నీస్ బుక్ లోకి ఎక్కు. ఆడదానిగా అది నీ హక్కు, అప్పుడే నీ జీవితంలో కిక్కు. నాకు తెలుసు నీ జాతకంలో ఉందా లక్కు. అయ్య బాబోయ్, ఏంటిది? కాగుణింతం కూడా కరెక్ట్ గా రా నాకు. ఇలా అనర్గళంగా కవిత్వం పాలు పొంగినట్టు పూరి పొంగినట్టు ఇలా వచ్చేస్తోంది. పొంగకుండా ఎలా ఉంటది? మా పెద్దమ్మ గారంటే ఏమనుకుంటున్నారు? ఆవిడ ఎక్కడుంటే అక్కడ విజ్ఞానం వైఫై ఆవిడ చుట్టూ ఉంటది. అది అంటువ్యాధుల చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అంటుకుంటూ ఉంటది, పాస్వర్డ్ లేకుండా. ఇప్పుడు మీకు అంటుకుంటా. వీడెప్పుడు ఇంతే, సందు దొరికితే చాలు నా మీద సన్మాన పత్రం రాసేస్తాడు. ఉన్నానన్నయ్య, నేను టీ పొడి కాఫీ పొడి కలిపి టీ కాఫీ అనే పానీయం తయారు చేశాను. ఒక్క కప్పు తాగి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్పండి. ఇంకేం చెప్తాడు? పైకే. లేదు చెల్లెమ్మా, నీ ప్రోగ్రాం ఫినిష్ అయ్యే వరకు పచ్చి పెగ్గు కూడా తాగను. నీ ప్రోగ్రాం అయిపోయాక వస్తాను, అప్పుడు ఏదైనా మంచి హోటల్ నుండి బిర్యానీ తెచ్చిపెట్టు. వస్తాను, అదర్రా. అదేమిట్రా, హోటల్ నుంచి తెచ్చిపెట్టు అంటున్నాడు, నన్ను వండి పెట్టు అని అడగాలిగా. ఎవరి సేఫ్టీ వాడు చూసుకోవాలి కదండి. సర్లే, నీకు ఒక కప్పు టీ కాఫీ ఇస్తాను, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఇవాళ నేను ఇంట్లో వండింది ఏది తినను తాగనండి. మరి అన్ని హోటల్లోనే తింటాను తాగుతాను. టీ కాఫీ చేసుకొని మీరే తాగేయండి, నాకు బాగా ఆకలిగా ఉంది. వడ్డించబా.
ఏమండి ఆ, వచ్చే ఆదివారం నేను మన అపార్ట్మెంట్ వాళ్ళ ముందర నా 64 కళలు ప్రదర్శించాలని ఫిక్స్ అయ్యానండి. నీకేమన్నా పిచ్చంటే దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. చెత్త తీసుకెళ్లి బెడ్ కుప్ప మీదే వేయాలి. ఆ. చెత్త తీసుకొచ్చి మన ప్లేట్లో వేసుకుంటావా? ఏదో నిన్ను కట్టుకున్నందుకు నేను, నీ కడుపును పుట్టినందుకు వీళ్ళు నీ పిచ్చితనాన్ని భరిస్తున్నా. ఇప్పుడు దాన్ని 10 మంది ముందు ప్రదర్శించి నీ పరువుతో పాటు మా పరువు తీస్తావా? అవునమ్మా, రాను రాను నీ పైత్యం పెరిగిపోతుంది. మా అందరికీ అర్థమైంది, నీకెందుకు అర్థం కావట్లేదు? మొన్న మా మామగారు వెళ్ళింది అర్జెంట్ పనుండి కాదు, నీ పిచ్చి పనులు భరించలేక. బయట అందరూ మన ఫ్యామిలీ మీద జోకులు వేసుకున్నారు తెలుసా? వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ కనీసం 10% నా పెళ్లి మీద ఉండుంటే ఈ పాటికి ఈ ఫ్లాట్ లో 2, 3, 4, 5 మనవాళ్ళతోనో మనవరాలతోనో కాలక్షేపం చేస్తుండేవాళ్ళం. నువ్వు ఆగిపోయావేమ్మా, నువ్వు ఏదో అవుతాను. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి అత్తయ్య, మీరు భోంచేయండి. నాకు అవసరం లేదు, నా కడుపు నిండిపోయింది. నేను తింటే ఎంత, తినకపోతే ఎంత? అమ్మా అమ్మా అమ్మగారు, అత్తయ్య, ఇంతకీ దీనికి తాటిచ్చింది ఎవర్రా? నేను చెప్తాను అయ్యగారు. ఈ లెక్కన చూస్తే నిరాహార దీక్ష చేస్తూ గిన్నీస్ బుక్ లో ఎక్కేటట్టే ఉన్నారండి. కొంపదీసి అయ్యే బాబోయ్, ఆవిడ సుపరిచితురాలు కాదండి బాబు, గొప్ప అపరిచితురాలు. పొద్దున్నే ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం సెల్లార్లో భోజనం. ఓ మార్నింగ్ 10 o'clock. నేను ఇంకా నైట్ 10 o'clock ఏమో అనుకుంటున్నా. ఇంటర్వెల్ లో పాప్కార్న్ లని ప్రాణం తోడేస్తారు, పిజ్జా అని పిండేస్తారు, సాఫ్ట్ డ్రింక్ అని సంక నాకించేస్తారు. దానికో 1000-1500 ఖర్చు. ఒకడు బార్కి తీసుకెళ్తే ఇంకోటి రెస్టారెంట్ తీసుకెళ్తాడు, మరొకడు సినిమాకి తీసుకెళ్తాడు. ఈ డబ్బు గనక గర్ల్ ఫ్రెండ్ ఖర్చు పెట్టామనుకో, అది వెళ్ళేటప్పుడు కిస్సో హగ్గో ఇస్తుంది. అదే ఈడికి ఖర్చు పెట్టామనుకో, ఫైనల్ గా వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తాడు.